ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ఉద్యమ నేపథ్యం 1969 ఆ తర్వాత జరిగిన 72 ఇవన్నీ మనం చూడలే. స్వాతంత్రం 1947 సంవత్సరంలో కూడా మనం చూడలే. కానీ తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులం ఇక్కడ మనం అందరం ఉన్నాం. అసలు ఈ పార్టీ ఆవిర్భావం ఎట్లా జరిగింది, కేసీఆర్ గారు ఏ పద్ధతిలో నాయకత్వం వహించారు, కేసీఆర్ గారి కంటే ముందు బలమైనటువంటి నాయకత్వం లేదా అంటే ఉంది. ఎంఐఎంలు ఉన్నారు, కానీ కేసీఆర్కు ఉన్నంత నాలెడ్జ్, కేసీఆర్ గారికి ఉన్నంత తెలివితేటలు, ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ, రెండోది తెలంగాణ భూభాగం మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఐడియాలజీ ఎవరికి లేదు. కాబట్టి మీరు చూస్తారు రాజకీయాలలో చిల్లర బొల్లరుగా మాట్లాడే వాళ్ళని చూస్తారు, బయట వాళ్ళు పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి గారిని చూస్తారు. మాట్లాడితే బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని కూడా మనమందరం మన కళ్ళారా చూస్తాం. కానీ కేసీఆర్ గారి పరిపాలన సరే, తెలంగాణ ఉద్యమ పోరాటం ఎట్లొచ్చింది ఏంది అనేది నాకంటే మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి దాని జోలికి పోకుండా వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఎన్ని అద్భుతాలు చేశారు. మీరు గ్రామాలలో హైదరాబాద్లో మనం ఉంటాం కాబట్టి మనకు చాలా తక్కువ తెలుస్తుంది. మన బంధువులు గ్రామాలలో ఉంటారు కాబట్టి మనకంటే ఎక్కువ తెలుస్తుంది. అక్కడ నీళ్లు లేక, కరెంటు లేక, వాళ్లకు చెరువు ఎండిపోయి రకరకాల సమస్యలు, ఆ రకరకాల సమస్యల మధ్యన 65 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ గడిచిపోయినటువంటి దరిమిల కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్. అందరు ఆశ్చర్యపోయారు, దేశమే అబ్బురపడ్డది, ఎట్లిస్తారు 24 గంటల కరెంట్ అని. ఆ తర్వాత మిషన్ కాకతీయ తర్వాత భూగర్భ జలాలు పెంచుకోవడం, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది. ఇప్పుడు చూడు, ఒకప్పుడు గ్రామాలలో మనం ఊర్లకు పండుగల పూట పోతే మా అక్క చెల్లెళ్ళు బిందెలు ఎత్తుకొని పోతుండే. కానీ ఎండాకాలం చెరువు ఎండిపాయి, బావి ఎండిపాయి. అసలు బతుకమ్మ పండుగ పుట్టిందే అక్కడ. చాలా మందికి తెలియదు బతుకమ్మ అంటే. ఆ రోజు ఏంటంటే కష్టపడి కష్టం చేసి పొద్దున్న లేచి పొలం దగ్గరికి పోయి మరి దుక్కి దున్ని ఎరువు చేతిలో పంట వచ్చిన తర్వాత పోతే గిట్టుబాటు లేకపోతే ఆ అక్క చెల్లెళ్ళు ఆడ గట్టు మీద కూర్చొని మా బతికేంది బతుకమ్మ అనేటువంటి పాట స్టార్ట్ అయింది అక్కడ. అక్కడ నుంచి వచ్చినటువంటి బతుకమ్మ కేసీఆర్ గారు పుణ్యమా అంటూ విశ్వవ్యాప్తం అయిపోయింది. ఫ్లైట్లో బతుకమ్మ ఆడుతున్నారు, లండన్లో బతుకమ్మ ఆడుతున్నారు, అమెరికాలో బతుకమ్మ ఆడుతున్నారు. అయితే ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత వారు అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చిండు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశారు. ఒక సెక్రటరేట్ ఈ దేశానికి ప్రైడ్ కదా సెక్రటరేట్. ఆ ముంగట అమరవీరుల స్తూపం, రెండోది భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం, రెండోది జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ. వీళ్ళ ముఖానికి ఒక దుర్గం చెరువు గట్మని చూపిస్తా. ఒక దుర్గం చెరువు గట్మని కేటీఆర్ గారు అంటే ఆ రోజు అమెరికాలో చదువుకొని వాళ్ళు రెగ్యులర్గా వారు అక్కడనే ఉంటుండే కాబట్టి ఆ విజను వాళ్ళు చదువుకుంటారు కాబట్టి తన విజన్తోనే హైదరాబాద్ను ఒక డిజైన్ చేసి, అంటే ఒక ఫ్లైఓవరు లేకపోతే అండర్ పాస్, ఇది కాదు, డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా, స్టామ్ వాటర్ డ్రైన్ ఎట్లుండాలి, గార్డెన్ ఎట్లుండాలి, పార్క్ ఎట్లుండాలి, ఓపెన్ జిమ్ ఎట్లుండాలి, రోడ్లు. కరోనా వైరస్లో అందరు ఇళ్లలో వండుకుంటే కర్ఫ్యూ అయ్యి ఇంట్లోకి బయటికి వెళ్ళకపోతే వారం రోజులు రోడ్డు మీదకి బయటకు వస్తే అన్ని రోడ్లు వచ్చేసినాయి. ఎట్లొచ్చినాయి? అదొక విజన్, వారికి ఉన్నటువంటి అనుభవం. ఒక డబుల్ బెడ్రూమ్ టీవీలో చూస్తారు, మీరు పేపర్లో చూస్తారు, ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్. ఎవరిని అయ్యా జాగిర్రా నాయన, అది కట్టింది మనం కదా, 1,00,000 కట్టినాం కదా, 1,00,000 కట్టినాం. మన కళ్ళ మూట బట్టి విక్రమార్క గారిని అయితే తీసుకుపోయి చూపించిన. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే అధికారం మన చేతిలో లేదు. పోనీ ఏమైనా అద్భుతాలు చేసిందా ఈ 2.5 సంవత్సరాల్లో? బూతు మాటలు తప్ప అద్భుతాలు ఎక్కడున్నాయి?
ఎక్కడన్నా డెవలప్మెంట్ మీద వెల్ఫేర్ మీద ప్రజలకు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పినటువంటి 200, 500 ఇస్తానని మహిళలకు మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి దాన్ని మోసం చేశారు. రైతు భరోసా అని చెప్పి అక్కడ మోసం చేశారు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు చాలా ఉధృతంగా ముందుకెళ్తారు, ఉధృతంగా మాట్లాడుతారు. మాట్లాడినప్పుడు కొంతమంది బాగా మాట్లాడుతుండంటారు, కొంతమంది ఏమంటారు ఈయనకు అహంకారం ఎక్కువ అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. నేను అడుగుతాను మీ అందరికీ, కేసీఆర్ గారు ఎవరు? కేసీఆర్ గారు ఎవరు? మీ తండ్రి లాంటి వాళ్ళు. కేసీఆర్ గారు ఎవరు? జాతిపిత. ఆయన కన్న తండ్రి కదా, కేటీఆర్కు కన్న తండ్రి కదా. నువ్వు నీ కొడుకునో మీ అన్ననో మీ నాయననో అంటే నువ్వు ఊకుంటావా? ఇంటికాడ కొట్లాటైతే మరి అలా తండ్రిని పట్టుకొని పేగులు మెడలేస్తా తొక్కుతా. ఇప్పుడు తొక్కడానికి కూడా పర్సనాలిటీ మనలాగా ఉండాలి కదా. తొక్కడానికి కూడా నేను మెడల్ వేసుకుంటా, దీనికి ఆ కోటిలాడనికే ముఖ్యమంత్రి పదవి ఇస్తాడు ఎవడన్నా? కాబట్టి ఒక 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 కొడుకుగా ఆ తండ్రిని అన్నప్పుడు ఆ కొడుకు బాధ ఆవేదన ఎట్లుంటుందో అది గుర్తుకు పెట్టుకోకుండా అటు సైడ్ ఏమో వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు, కానీ మేము మాత్రం మాట్లాడొద్దు. ఇవి జరుగుతున్నాయి. కేసీఆర్ గారు 9 ఏళ్ల పరిపాలన చేశారు. ఏ రోజన్నా బూత్ మాటలు మాట్లాడుతుండేనా? కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్, ఐటీ శాఖ మంత్రి ఉండే. ఆయన విశ్వవేదికల మీద ఎంతో మంది ఎంఐఎంల మధ్యన మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ చేయడానికి అద్భుతంగా మాట్లాడుతుండే. ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిండే ఇట్లా. మరి ఏ తండ్రి పట్టుకొని ఎవడో మాట్లాడితే ఏ కొడుకు ఊకుంటాడండి ఈ దేశంలో? అది కదా రక్త సంబంధం అనేది. కాబట్టి ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకోవాలి.